ముఖ్యంగా పోలీసులు వీళ్ళపై కఠినమైన చర్యలు తీసుకోకపోవడం వల్ల ఇలాంటి యదవలు మరి ఉగ్రవాదులంతా కూడా మరి హిందూ దేవాలయాలపై దాడులకు పాల్పడడం గతంలో చూసాము, ఇప్పుడు చూస్తున్నాం. మరి దీన్ని కొట్టే ప్రయత్నంలో హిందూ సోదరులు కూడా బాగా సంఘటితం అవుతున్నారు. మరి అలా వాడికి బాగా దేహశుద్ధి జరగడం జరిగింది. మరి ఇలాంటి సంఘటనలు కాకుండా మరి కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో పనిచేసే పోలీసులు మరి హిందూ సోదరులకు ఎలాంటి హామీ ఇస్తారని చెప్పి నేను ప్రశ్నిస్తున్నా. ముఖ్యంగా ఈ రాష్ట్రానికి హోంమంత్రి లేడు. మరి హోంమంత్రి సమీక్ష చేయాల్సిన అవసరం ఉన్న తరుణంలో మరి హోంమంత్రి లేడు. మరి రేవంత్ రెడ్డి గారు దీనిపై ఎలా స్పందిస్తారు? మరి మీరు కూడా హిందువే కదా, మరి హిందువుల మనోభావాలని రకరకాలుగా కించపరుస్తుంటే మరి మీరు దీన్ని ఎలా ఎదుర్కొంటారు? మరి హిందువులు మీకు ఓటేయలేదా? మరి హిందుత్వము మీకు అంటపట్టరాదా అని చెప్పి ప్రశ్నిస్తున్నా. మరి ముఖ్యంగా హిందూ సోదరులందరూ కూడా ఈ సంఘటన చూసి మరి సెక్యులర్ హిందువులు ముఖ్యంగా బుద్ధి తెచ్చుకోవాల్సిన అవసరం ఉన్నది. ఎవరు కూడా ఎట్లాంటి మాటలు కామెంట్స్ కూడా చేయరు. వాళ్ళు ఎప్పుడు కూడా వన్ సైడ్ వేరే వర్గానికి సపోర్ట్ చేస్తూ మాట్లాడుతుంటారు. నేను ఒకటే అడుగుతున్నా, ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇమీడియట్గా దీనిపై కఠినమైన చర్యలు తీసుకోవాలి. దీనిపై అసెంబ్లీలో డిస్కస్ చేసి ఎవరైతే హిందూ దేవాలయాలపై దాడులు జరుగుతాయో వారిపై ప్రత్యేకమైన చట్టం తీసుకురావాల్సిన అవసరం ఉందని చెప్పి సందర్భం తెలియజేస్తూ మరి అందరూ కూడా హిందూ సోదరులు ఐక్యమత్యంతో ఉంటే కానీ వీళ్ళందరికీ బుద్ధి చెప్పలేమని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ